మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం అడ్డదీగల మండలంలోని వనాంతరంలో అయితే ఉన్నాం. అరుదైన వనమూలికలకు నిలయంగా అయితే ఈ వనాంతరం ఉంది. పూర్వం మానవ జాతి తమ శరీరానికి ఎటువంటి అస్వస్థత కలిగినా, అంతేకాకుండా తమ పెంపుడు మూగజీవాలకు సైతం ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందినా సరే ప్రకృతి ప్రసాదించిన వనమూలికల వైద్యంపైనే ఆధారపడి జీవనం సాగించేవారు. నేటికి కొన్ని ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో సైతం ఈ వనమూలికల వైద్యంపైనే ఆధారపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేటి ఆధునిక యుగంలో ఇంగ్లీష్ మందుల ప్రభావం వల్ల గ్రామీణ వనమూలికల వైద్యం నానాటికి అంతరించిపోసాగింది. స్వచ్ఛమైన కల్తీ లేని అంతరించిపోతున్న వనమూలికల వైద్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో అయితే ఏజెన్సీ ప్రాంతమైన అడ్డదీగల కేంద్రంగా పనిచేస్తున్న లయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వనాంతరం అనే ప్రత్యేక విభాగాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏజెన్సీ గ్రామాల్లోని సాంప్రదాయ వనమూలికల వైద్యులు గుర్తించిన వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి వారి వనమూలికలకు వైద్యంలో మరింత మెరుగైన మెలకువలను అయితే మాత్రం ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ విభాగం ద్వారా రంపచోడవరం, పాడేరు, సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల అటవీ ప్రాంతాల్లో అంతరించిపోతున్న ఏదైతే వనమూలిక మొక్కలను గుర్తించి వాటిని అడ్డదీగల వనాంతర కేంద్ర కార్యాలయంలో నర్సరీల ద్వారా పునరుత్పత్తి చేసి ఆ మొక్కలను అటవీ ప్రాంతంలోని సమీప గిరిజన గ్రామాలలో నివసించే సాంప్రదాయ వనమూలికల వైద్యుల ద్వారా తిరిగి నాటించి వనమూలికల వృక్ష సంపదను పెంపొందించే ఏర్పాట్లను అయితే మాత్రం వనాంతరం ద్వారా ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ వనాంతరం ఉన్న ఈ ప్రాంతంలో అయితే అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలను అయితే మాత్రం ఇప్పటికీ కూడా పెంచుతున్నారు. అలాగే ప్రతి నెలలో కూడా చుట్టుపక్కల ఐటీడీఏల పరిధిలో గల ఎవరైతే ఆయుర్వేదంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారో వారిని అయితే గుర్తించి వారికి ఈ ఆయుర్వేదం పైన ప్రత్యేక శిక్షణ ఇప్పించి అయితే మాత్రం వాళ్ళకి ఆ గ్రామాలలో ఆయుర్వేదం ద్వారా వారికి అయితే మాత్రం శిక్షణ ద్వారా వచ్చిన అంశాన్ని ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేద వైద్యులుగా వారిని తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో అయితే ఆయుర్వేదాన్ని నేటికి కూడా కాపాడుతున్న సందర్భాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నా పేరు బుల్లియ. నేను వనంతరం వనమూలిక వైద్యుల కేంద్రంలో పనిచేస్తుంటాను. ముఖ్యంగా ఈ వనరుల కేంద్రం ఈ ఆదివాసీ ప్రాంతంలో అంతరించిపోతున్న వనమూలిక వైద్యాన్ని తిరిగి నేటి యువతకి అందించే ఉద్దేశంతో ఈ కేంద్రం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కేంద్రంలో శిక్షణ నిర్వహిస్తాం. రెండు రకాల శిక్షణలు ఇస్తాం. ఒకటి, పూర్వం కాలంలో ఉన్న అనువంశిక గిరిజన సాంప్రదాయ వైద్యులందరినీ తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి అనే విషయంలో షార్ట్ టర్మ్ కోర్సులు నిర్వహించి వారికి మందులు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మందులు ఏ విధంగా తయారు చేసుకోవాలా, తయారు చేసిన మందులను ఏ విధంగా భద్రపరుచుకోవాలా అనే విషయంలో శిక్షణ ఇచ్చి వారికి మందులు తయారు చేసుకునే పరికరాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సీతంపేట ఆదివాసీ ప్రాంతంలో కానివ్వండి, పాడేరు ఆదివాసీ ప్రాంతం కానివ్వండి, రంపచోడవరం ఆదివాసీ ప్రాంతంలో సుమారుగా 350 మంది ఆదివాసీ మూలిక వైద్యుల శిక్షణ ఇవ్వడం జరిగింది. వారి గ్రామాల్లో సాధారణ వ్యాధులకి మందులు ఇవ్వడం జరుగుతుందండి. అదొక కార్యక్రమం. రెండోది, 10th క్లాస్ వరకు చదువుకున్న గిరిజన యువతకి, మారుమూల గ్రామంలో ఉన్న గిరిజన యువతని తీసుకుని వారికి ఆయుర్వేదంలో 1 సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వడం. దాన్ని క్యాప్ కోర్స్ అంటాం, కమ్యూనిటీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ కోర్సు. ఈ 1 ఇయర్లో వారికి సాధారణంగా వచ్చే వ్యాధులు, చర్మ రోగాలు కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, ఇండైజెషన్ కానివ్వండి, అలాంటి సాధారణ వ్యాధులకి మందులు, శాస్త్రీయ మందులు ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంటు అప్రూవ్ చేసిన మందులు ఏవైతే ఉన్నాయో అలాంటి మందుల్లో వారు శిక్షణ ఇచ్చి వారిని ఆయా గ్రామాల్లో మందులు, సింపుల్ డిసీజులకి మందులు తయారు చేసి ఆయా పేషెంట్స్కి ఆ మందులు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కొంచెం క్రిటికల్ కేసులు కానీ అత్యవసర కేసులు ఉన్నప్పుడు వీరు సహాయంతో దగ్గరున్న పిహెచ్సికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ఈ శిక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో లభించే వనమూలికల్ని రక్షించి వాటిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వీరికి ట్రైనింగ్ ఇస్తున్న విధంగా
ఈ మొత్తం ఈ సుమారుగా ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ కోర్సులో సుమారు 80 మంది జాయిన్ అవ్వడం జరిగింది. 80 మంది కూడా ఈ శిక్షణ పూర్తి చేశారు. ప్రతి బ్యాచ్కి ప్రతి సంవత్సరానికి ఒకసారి 20 మందికి చొప్పున గత 4 సంవత్సరాలుగా 80 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 80 మంది 80 గ్రామాల్లో ఔషధ మొక్కలు పెంచడం, ఆయా గ్రామాల్లో సాధారణ వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ వనంతం కేంద్రంగా సుమారుగా 250 అరుదైన ఔషధ మొక్కల పెంపకం జరుగుతుంది. సౌజన్య, మాది అల్లూరి సీతారామ జిల్లా పాడేరు మండలం కుజ్జలిమ గ్రామం. మాకు ఇక్కడ 2019-20 సంవత్సరంలో మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్. ఈ 1 ఇయర్ కోర్సులో మాకు 29 మందులు నేర్చుకున్నాం. మేము నేర్చుకున్నాము. ఇక్కడ నేర్చుకోవడమే కాకుండా గ్రామాల్లో వెళ్ళి మందులు స్వయంగా తయారు చేసి మా చుట్టుపక్కల ఊర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. దానివల్ల తక్కువ ఖర్చుతోనే రోగం నయం అవ్వడం జరుగుతుంది. నా పేరు బిడ్డికి భాస్కరం, మాది రాయమానగూడ గ్రామం, కురుపం మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. ఇక్కడ నేను 2004 నుంచి ట్రైనింగ్ అయ్యి ఇటువరకు ఈ క్యాప్ ట్రైనింగ్ అనేది నేను రావడం జరిగింది. ఎందుకంటే సాధారణ వ్యాధులకు సంబంధించింది ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలన్నా గ్రామానికి హాస్పిటల్కి దూరంగా ఉంటుంది. ఆ ఇబ్బందులు పడలేక కాస్త ఈ ఆయుర్వేదం వైద్యం నేర్చుకుంటే నాతో పాటు నా ఫ్యామిలీని అలాగే తోటి వారిని సేవ చేయాలన్న ఆలోచనతో రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మేము 19వ తారీఖు నైట్ చేరుకున్నామండి. ఇప్పటికి ఇది 3వ రోజు. ఎందుకంటే ఈ ఆయుర్వేదం అనేది కొన్ని మాత్రము అంటే ముడి సరుకులకు సంబంధించింది డబ్బుతో కొనేవి ఉంటాయి, కానీ మిగతా వంట ఈ వాతావరణంలో అన్నగా అందుబాటులో ఉంటాయి. ఆ మూలికలనే సేకరించుకొని సాధారణ వ్యాధులు అనేది సులభంగా తగ్గించడానికి అవకాశం ఉందండి. అందువల్ల 3 ఏరియాలు అంటే విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఇటు విశాఖ, అలాగే పాడేరు, ఈ 4 ఏరియాలు 4 గ్రూపులతో కలిసి ఇప్పటిదాకా ఇది 3వ రోజు. ఇంకా 2 రోజులు ఈ వనంతరం ఈ ఆఫీస్లోన మందులు తయారని చేస్తున్నామండి. అందుకు దీన్ని ఇంకా ముందుకి కొత్త వ్యాధులకి కానీ లేదా పాత వ్యాధులైనా మందులు అనేది కొత్తగా ఉంటాయి. వాటిని తెలుసుకొని నేర్చుకోవాలన్న ఆలోచన అనేది మా కోరిక అండి. ప్రస్తుతం వస్తున్న అనేక రోగాలకైతే మాత్రం ఆయుర్వేదం ఒక దివ్య ఔషధంగానే చెప్పుకోవచ్చు. అనేక మందులు ఈ ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతంలోని అనేక ఆయుర్వేదం మొక్కలు అయితే మాత్రం ఉన్నాయి. ఈ ఆయుర్వేద మొక్కలు అయితే మాత్రం ఈ లయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వనాంతరంలో గుర్తించి వాటికి వివిధ రోగాల చికిత్సకైతే ఉపయోగపడే విధంగా అయితే మాత్రం ఈ ఆయుర్వేద మొక్కలను పెంచి శిక్షణ తీసుకున్న వారికి అయితే మాత్రం వీటి గురించి విశదంగా వివరించి అయితే మాత్రం ఆ మందులను కూడా తయారు చేసే విధంగా ఏ విధంగా మందులు తయారు చేయాలని కూడా ఇక్కడైతే మాత్రం వనాంతరంలో అయితే మాత్రం ఇప్పటికీ కూడా ప్రతి నెలలో కూడా ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు.